ఊబకాయం వచ్చిందంటే దాంతోపాటు ఇతర సమస్యలను కూడా వెంట పట్టుకొస్తుంది. గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ వంటి ప్రమాదకరమైన దీర్ఘకాలిక వ్యాధులు శరీరంలో చేరతాయి. ఊబకాయంతో కొలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. స్థూలకాయం ఉన్నవారిలో పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు సాధారణ బరువు ఉన్నవారి కంటే మూడింట ఒక వంతు ఎక్కువ అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే కొలోరెక్టల్ క్యాన్సర్ అనేది చాలా ప్రమాదకరం. తగిన టైంలో రోగ నిర్ధారణ చేసుకుని చికిత్స తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పెద్దపేగు క్యాన్సర్ వచ్చినప్పుడు మలంలో రక్తం పడ్డం, పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి, బరువు కోల్పోవడం, విపరీతమైన అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన అది ఖచ్చితంగా పెద్దపేగు క్యాన్సర్ అవుతుందని అనుకోకూడదు. 2 లేదా 3 వారాల పాటు ఇవే లక్షణాలు కొనసాగితే మాత్రం తప్పనిసరిగా వైద్యులను కలిసి రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. పెద్దపేగు క్యాన్సర్ రావడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమీ ఉండవు. వయసు పైబడే కొద్దీ ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రాసెస్డ్ ఫుడ్, రెడ్ మీట్ అధికంగా తినడం వల్ల పెద్దపేగు క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వ్యాధి దశను బట్టి క్యాన్సర్కి చికిత్స చేస్తారు. కానీ చివరి దశలో ఈ క్యాన్సర్ని గుర్తిస్తే మాత్రం ప్రాణాలు నిలవడం కష్టమే. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ముందుగా ఊబకాయం రాకుండా చూసుకోవాలి. అలాగే మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి.